హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. పాయకరావుపేట నియోజకవర్గం ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. 100 రోజులు కూడా పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గత ప్రభుత్వంలో మే నెలలో వృద్ధాప్య పెన్షన్ విషయంలో నానా ఇబ్బందులు పెట్టారు. సచివాలయ సిబ్బంది ఇప్పుడే పెన్షన్ ఇస్తున్నారు. 3 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీకే జీతం వస్తుంది. భూమిపై కూడా మీ పెత్తనం లేకుండా చేయాలని చూశారు. గత 5 సంవత్సరాలు రాజధాని ఏదో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కేసులు మాఫీ కోసమే ఢిల్లీ వెళ్లేవారు. 3 లక్షలు వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చెప్పారు 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తానని. ఆల్రెడీ ఈ రోజు డ్వాక్రా వాళ్ళందరికీ కూడా 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడి ఉన్నాం. మీ అందరికీ తెలుసు మన రాజధాని ఏందిరా అంటే నోర్లు ఎల్లబెట్టుకునే పరిస్థితి 5 సంవత్సరాలు కూడా. ఒకసారి అమరావతి అంటాడు, ఒకసారి వైజాగ్ అన్నాడు, ఒకసారి ఏమో కర్నూలు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు గడిపేశాడు. ఆఖరికి మన దగ్గరికి వెళ్ళి మా రాజధాని ఇది. ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడు దగ్గరికి వెళ్ళి మీ రాజధాని ఏదంటే మనం ఇక్కడ చెన్నై అయినా ఏదో చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గరికి వెళ్ళి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. అటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఏదో చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయింది. కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఎందుకయ్యా ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు 1 రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలేదు. పోలవరం ఈ రోజు ఆ పోలవరం కనుక నిండుంటే మనకి దార్లపూడి దగ్గర ఆక్వాడక్ట్ కనుక పూర్తయిపోయి ఉంటే ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా 2 పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది. కానీ ఈ రోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ 5 సంవత్సరాలు పోలవరాన్ని మూలన కూర్చోబెట్టారు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పోలవరం పూర్తవలేదు. మళ్ళా ఈ రోజు బాబు గారు వచ్చిన తర్వాత ఢిల్లీ పెద్దలతో మాట్లాడి 12,500 కోట్ల రూపాయలు కేవలం పోలవరానికి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు మనందరి దగ్గరికి తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేసుకోవాలి. ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం. ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరగడం కానీ, ఈవ్ టీజింగ్లు కానీ, గంజాయి కానీ ఎక్కడైనా దొరికిందంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం. గంజాయి విషయంలో కానీ, ఈవ్ టీజింగ్ల విషయంలో కానీ, ఆడపిల్లల్ని అబ్యూజింగ్ చేసే విషయంలో కానీ, మందు విషయంలో కానీ, సారాల విషయంలో కానీ మా నాయకులు ఫోన్ చేసినా మీరు పనిచేయాల్సిన అవసరం లేదు. ఇది మన ప్రజల తరపు నుంచి మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నా, ఇదే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకోండి. ఎందుకంటే గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్తూ ఉంటే నోటికొచ్చిన పేలాపళ్ళండి పేలుతున్నారు. బయటకు వచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారు. చిన్న పిల్లలు గంజాయి మొత్తుకు బానిసవుతున్నారు. గంజాయి వచ్చిందన్న గ్రామాల్లోని వీలైతే మీరు స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ వేసుకోండి. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోని గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలోనే ఉండే పరిస్థితి రాకూడదు. దీనికి మీరు స్పెషల్ డ్రైవే చేస్తారో, స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్సే పెడతారో అది మీకు వదిలేస్తున్నా. ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో నాకు తెలిసి మా నాయకులు ఎవరు ఫోన్ చేయరు. ఫోన్ చేసినా కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.